మిథున రాశి వారు అనుకున్నటువంటి విధంగా చక్కని గుర్తింపు గౌరవాలను పొందుతూ ఉంటారు. చేపట్టిన పనులు కూడా పూర్తి అవుతూ ఉంటాయి. ఈ వారం ఆత్మీయులతో బంధువులతో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చిస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మిథున రాశి వారు ఈ వారం ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మిథున రాశి వారు ఈ వారం మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలను విస్తరించుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ వారం మిథున రాశి వారు ఉన్నతాధికారుల నుండి మంచి పిలుపులను కూడా అందుకుంటూ ఉంటారు. కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఏవైతే మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు గౌరవాలు ఉంటుంటాయో వాటిని కూడా మీరు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం మిథున రాశి వారు మంచి మానసికమైనటువంటి సంతోషాలు పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మంచి ఉన్నతపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అమ్మవారిని స్తుతించటం అనేది చాలా చాలా మంచిది. మీ కుటుంబ అభివృద్ధి ఆర్థిక సంబంధమైనటువంటి ఉన్నతిని సాధించుకునేందుకు మిథున రాశి వారు ఈ వారం కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.